దేవుని మహాకృపను బట్టి ఆయన అనుగ్రహించిన మరొక నూతన పరిశుద్ధ ఉదయంలోనికి మనం ప్రవేశించి గడిచిన మాసమంతా మనల్ని కాచి కాపాడు నూతన మాసపు ప్రవేశం మనకు అనుగ్రహించి ఎల్లవేళలా మనకు సహాయకునిగా ఎల్లవేళలా మనతో ఉండే దేవునిగా మనలందరినీ తన ఆశీర్వాదముల చేత నింపుటకు తన సన్నిధానంలోనికి నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లించబద్దులమై ఉన్నాం. అదే రీతిగా దేవుని ఆరాధించాలన్నటువంటి తృష్ణ చేత, దేవునితో సహవసించాలన్నటువంటి ఆశ చేత, దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాల కొరకు, దేవుడు అనుగ్రహించు కృపా వరముల కొరకు దేవుని సాన్నిధ్యములో చేరి ఆయన నామమును గణపరచుటకు విశ్వాసంతో చేరవచ్చిన మీ అందరికీ ఈ ఉదయకాల శుభములను వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఈ దినమును స్నేహితుల దినోత్సవముగా పరిగణిస్తూ ఉన్నారు. మరి దేవుని వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో ఇద్దరు ఆదర్శవంతమైన స్నేహితులు ఉన్నారు. ఎవరు వారు? దావీదు, యోనాతాను. క్రీస్తు కూడా మనలను స్నేహితులుగా సంబోధించాడు. అందుకే ఆయన అన్న మాట, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. అట్టి నిజమైన నిస్వార్థమైన స్నేహ భావము కలిగిన ప్రతి స్నేహితులకు మరి ఈ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ వారం మనకి ఇవ్వబడినటువంటి దైవాంశం దైవకార్త సేవ, కార్యాచరణలో వాత్సల్యత, మిషన్ ఆదివారముగా పరిగణిస్తూ దైవ కార్యార్థ సేవ, కార్యాచరణలో వాత్సల్యత, మిషన్ కంపాషన్ యాక్షన్. చాలామందిని చాలా సందర్భాల్లో విని ఉంటాం, పలికి ఉంటాం, అనేక సందర్భాల్లో చూసి ఉంటాం. మిషన్ అనేటువంటి మాటను అనేక పర్యాయములు మనం విన్నటువంటి వారమే, పలికినటువంటి వారమే, ఆ మిషన్కు సంబంధించిన వాటిని చూసినటువంటి వారమే. అయితే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మిషన్ అని పలుకుతూ ఉన్నాము, కానీ మిషన్ అంటే ఏంటి, మిషన్ యొక్క పని ఏంటి, మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి, మిషన్ యొక్క ప్రణాళిక ఏంటి అన్నది మనం ఆలోచన చేయాలి. ఇదేదో కేవలం సంస్థలకు పెట్టినటువంటి పేరు కాదు. ఇది ఒక దైవ ఉద్దేశంతో ఏర్పరచబడినటువంటిది. దైవ ఉద్దేశ కార్యనిర్వహణకు కొనసాగించబడుతున్నటువంటిది. కాబట్టి ఈ మిషన్ అంటే ఏంటో, మిషన్ యొక్క ఉద్దేశం ఏంటో, వీటన్నిటిని కూడా నేను దేవుని వాక్యం ద్వారా స్పష్టముగా మనం తెలుసుకొనబోతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మిషన్ అనే పదం లాటిన్ భాషలో మిసియోని అన్నటువంటి పదము నుంచి వచ్చింది. దీని అర్థము ఏంటి అనగా పంపుట అని అర్థము. మిషన్ సంఘంతో ప్రారంభము కాలేదు, కానీ దేవునితో ప్రారంభమైనటువంటిది. ఎలాగంటే దేవుడు అబ్రహామును పంపాడు జనుల ఆశీర్వాదము కొరకు, దేవుడు మోషేని పంపాడు బానిసత్వంలో ఉన్నటువంటి బిడ్డల
కొరకు దేవుడు ప్రవక్తలను పంపాడు, పశ్చాత్తాపానికి పిలువటానికి. దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపాడు లోక రక్షణ నిమిత్తమై. దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు సంఘాన్ని సమాజంలోనికి తీసుకురావడానికి. అంటే మిషన్ అనగా పంపుట అన్నటువంటి అర్థం. అందుకే మిషన్ కేవలం సంఘ కార్యక్రమం మాత్రమే కాదు, కానీ ఇది దేవుని హృదయ స్పందన, దేవుని చేత ఉద్దేశించబడినటువంటిది, దేవుని చేత రూపొందించబడినటువంటిది. దేవుని మిషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆకలి ఉన్న వారికి ఆహారం, అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం, బందీలుగా ఉన్నటువంటి వారికి విముక్తి. అదే రీతిగా దేవుని కృపను బట్టి పాపులకు క్షమాపణ, నిరాశలో ఉన్న వారికి ఆశను కలగజేస్తూ ఉంది. ఈ మిషన్ అనగానే మనకు గుర్తొస్తారు మిషనరీస్. ఈ మిషన్ సంస్థలను మనం గమనించగలిగితే LMS, లండన్ మిషన్ సొసైటీ, ఇంకొకటి ఇండియన్ మిషన్ సొసైటీ ఆఫ్ తిరువనెల్లి, ఇంకొకటి చర్చ్ మిషన్ సొసైటీ. ఈ మిషన్ల ద్వారా మిషనరీలు పంపబడ్డారు. ఎందుకు పంపబడ్డారు? ఈ మిషనరీల యొక్క కార్యనిర్వాహక ఏంటి అంటే, దేవుని సేవ కొరకు వారు పిలువబడి దేశాలు విడిచిపెట్టి తెలియని దేశాలలో, తెలియని ప్రాంతాలలో, తెలియని భాషలలో, తెలియని సాంప్రదాయ సంస్కృతులలో వారు దేవుని ప్రేమను, కనికరమును, కరుణను, వాత్సల్యతను తెలుపుతూ దేవుని కార్యాంత సేవను కొనసాగిస్తూ హతసాక్షులైనటువంటి వారుగా వారు ఉంటూ ఉన్నారు. అనగా మిషనరీల యొక్క రాకడ, మిషన్ యొక్క ఉద్దేశము నెరవేర్పు, దేవుని చిత్తానుసారముగా దైవ కార్యాంత సేవ కొనసాగింప చేయడానికి వారు చేసినటువంటి త్యాగం. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు వారు మిషనరీలుగా వచ్చి మిషన్ సంస్థల ద్వారా వైద్యశాలలను, విద్యాలయాలను వారు ఏర్పరిచి పేదలకు ఆహారాన్ని, రోగులకు స్వస్థతను ఈ రీతిగా వారు అందిస్తూ, విద్యను అందిస్తూ, నాగరికతను నేర్పుతూ వారు విద్యావంతులుగాను, చైతన్యవంతులుగాను చేసినటువంటి వారిగా చూస్తూ ఉన్నాం. ఇది దేవుని హృదయ స్పందనగా, దేవుని కార్యాంత సేవ ప్రచురింపజేసేదిగా, దేవుని కార్యాంత సేవ నిమిత్తమై ఏర్పరచబడి పంపబడినటువంటి సేవగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకరకే ఈ కరుణను కార్యరూపంలో చూపించేటువంటి దేవుని ప్రజలు మనమందరం కూడా తెలిసినటువంటిదే. లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనం, మంచి సమరయుని కథ అందరికీ తెలిసినటువంటిదే. కరుణను కార్యరూపములో చూపించేటువంటి దేవుని ప్రజగా ఆయన చేసినటువంటి కార్యమును బట్టి దేవుని ప్రేమ వ్యక్తపరచడం అక్కడ చూస్తూ ఉన్నాం. అనగా కార్యమును రూపుదాల్చడాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే కనికరపడి అన్నటువంటి మాట. ఈ మాట ద్వారా మన యొక్క జీవిత అనుభవంలో కార్యాంత సేవ, ఈ కార్యాచరణలో
వాత్సల్యం కలిగినటువంటిదిగా ఉండాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలను మనం గమనించగలిగితే, మనము మేలు చేయుట యందు విసుగక ఎందుకు, మనము అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట కోయింది. మేలు చేయుట యందు విసుగగా, మేలు చేయుటలో విసిగిపోవటము కానీ, లేదా ఇతరులకు మేలు చేయటములో మనము నసుకోవటము కానీ, చింతించటము కానీ చేయకూడదు. మంచి సమరయుడు మేలు చేయుటలో విసిగిపోలేదు. అందుకనకే మనము ప్రియ దేవుని బిడ్డలారా ఈ మేలు చేయుటయందు విసుగగా ఉండాలి అన్నటువంటి దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. మేలు చేయుటకు మనము వేగిరపడేటువంటి వారముగా, మేలు చేయుటకు కనికర హృదయమును కలిగినటువంటి దేవుని ప్రజలముగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ కరుణ అనగా మనము జీవిస్తున్నటువంటి ప్రపంచంలో ఎంతో మంది ప్రజలు ఉంటూ ఉన్నారు. ఆకలితో ఉన్నవారు, అనాథలుగా ఉన్నటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, ఒంటరి వారు, ఎంతో మంది మరి అనగారినటువంటి వారు, వెలివేయబడినటువంటి వారు, త్రోసివేయబడినటువంటి వారు. కాబట్టి ఇటువంటి వారిని మనము గమనిస్తూ వారి బాధను చూస్తూ వారికి సహాయము చేయాలి. బాధను చూడటము ఒక విషయమైతే, ఆ బాధను అనుభవించటము మరొక విషయము. కానీ వారి యొక్క భారమును, వారి యొక్క బాధ్యతను తగ్గించడమే, లేదా దానికి ఏదైనా చేయడమే ఈ కరుణ కార్య రూపం. అందుకొరకే కేవలం నీకోసము ప్రార్థిస్తున్నాను అని చెప్పటము కాదు, ఒక అడుగు ముందుకేసి చేయగలిగినటువంటి సహాయాన్ని మనము చేయగలిగేటువంటి వారముగా ఉండాలి. దేవుని ప్రేమ మన హృదయంలోనికి వచ్చినప్పుడు మన చేతుల ద్వారా సహాయాన్ని చేయగలిగేటువంటి వారముగా ఉండాలి. అనగా దేవుని ప్రేమ మన హృదయంలో నిలిచినప్పుడు సహాయము చేయుటకు మన చేతులు బయటికి రావాలి. ఇది క్రైస్తవ విశ్వాసములో ప్రబలంగా ఉండాల్సినటువంటి లక్షణం. ఎందుకనగా మన దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు. 103వ కీర్తన 8వ వచనంను చూద్దాం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఈ దేవుడు ఎవరు అంటే దయా దాక్షిణ్యము కలిగినటువంటి వాడు. దేవుడు ఎవరు అంటే కరుణ కలిగినటువంటి దేవుడు. కనుక ఆ దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని కార్య నిమిత్తమై, దేవుని కార్య నిర్వహణ నిమిత్తమై ఈ కార్యాచరణలో వాత్సల్యతను చూపగలిగేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ మిషన్కు మూలము ఏంటి అనగా దేవుని స్వభావం. దేవుడు బాధపడు వారిని చూస్తాడు, వారి మొరను వింటాడు, వారి కొరకు కార్యము చేస్తాడు. నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనం చదవదులేదు. ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట, నా ప్రజల కష్టాలను నిశ్చయముగా నేను చూచి తిని. జ్ఞాపకం ఉంచుకోరండి, చూచాడు దేవుడు. రెండవదిగా వారి మొరను వింటున్నాడు దేవుడు. మూడవదిగా వారి విముక్తి కొరకు దేవుడు కార్యమును ప్రారంభం చేశాడు. అనగా దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు, కార్యాచరణలోనికి తీసుకువచ్చేటువంటి దేవుడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము కూడా చూడాలి, వినాలి, చర్య తీసుకోవాలి. అనగా చేయగలిగిన దానిని చేయగలిగేటువంటి వారముగా హృదయ స్పందన
ఉండగలగాలి. అందుకే క్రీస్తు కనికరములకు గొప్ప పరిపూర్ణ నమూనగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కుష్ఠరోగులను తాకాడు. అనేక మంది అస్వస్థతగా ఉన్న వారిని దేవుడు స్వస్థపరిచాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు. ఎన్నో రకాలుగా బాధపడుతున్న వారందరికీ కూడా దేవుడు తన కనికర హృదయముతో కరుణను అనుగ్రహించాడు. కార్యాచరణను దేవుడు తీసుకొని వచ్చాడు. కార్యరూపములో దాన్ని దేవుడు చేసినదిగా చూడగలుగుతా ఉన్నాం. అందుకే ఈనాడు మనం అనుకున్నటువంటి ఈ మంచి సమరయుడు ఈ మిషన్కు ఒక గొప్ప రోల్ మోడల్గా ఉంటూ ఉన్నాడు. అక్కడ దోపిడీదారుల చేతిలో దెబ్బలు తిని విపరీతమైన రక్తస్రావముతో రోడ్డు పక్కన పడి ఉన్నటువంటి వ్యక్తిని మొదటగా యాజకుడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. రెండవదిగా లేవీయుడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. మూడవదిగా సమరయుడు వచ్చాడు, చూచాడు, వదిలివేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అతని దగ్గరికి వెళ్ళాడు, అతన్ని చూశాడు, అతని బాధను అర్థం చేసుకున్నాడు, స్పందించాడు. ఆయనను అక్కడి నుంచి వారిని ఎక్కించి సత్రాన్ని పంపించాడు. అక్కడ కూడా ఏమంటూ ఉన్నాడంటే, తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇచ్చి అతనికి కావలసిన వైద్య నిమిత్త ఖర్చును అతనిచ్చి అతని స్వస్థత కొరకు ఆయన ప్రతిస్పందించాడు. ఇందులో ఉన్నటువంటి భావన నేటి క్రైస్తవ విశ్వాసులుగా మనము నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది, అనుసరించవలసింది చాలా ఉంటూ ఉన్నది. ఎందుకనగా చూచి వెళ్ళిపోయేటువంటి వారుగా కాదు, దేవుని మాట ఏంటి అనగా చూడాలి, వినాలి, స్పందించాలి అనగా కార్యాన్ని రూపంలోనికి తీసుకురావాలి. అందుకే ఇక్కడ మంచి సమరయుడు చేసినటువంటి పని ఏంటి అనగా తను వదిలిపెట్టి వెళ్ళలేదు, పైగా తన వైద్య ఖర్చు నిమిత్తమై తన దగ్గర ఉన్నటువంటి డబ్బును కూడా ఇచ్చేశాడు. కనికర స్వభావము కలిగినటువంటి వాడు, కనికరము కలిగి ఆయన తీసుకెళ్ళినటువంటి వాడు. అందుకే అక్కడ రాయబడిన మాట కనికరపడి అన్నటువంటి మాట. ఈ కనికరము మనము నింపుకోగలిగేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి అతను ఆ డబ్బులు ఇచ్చుటలో మనం గమనించగలిగితే కంపాషన్ ఇన్ యాక్షన్ అనగా చూడాలి, వినాలి, స్పందించాలి, త్యాగానికైనా సిద్ధపడాలి. ఇది దేవుడు మనకు నేర్పుతున్నటువంటి ఒక గొప్ప సత్యం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘము కూడా చూసే సంఘముగా కాకుండా కార్యాచరణ చేసే, సేవ చేసే సంఘముగా ముందుకు రాగలిగేటువంటిదిగా ఉండాలి. సంఘ తన యొక్క పరిధిలో జరిగించవలసినటువంటి క్రమాలను, చేయగలిగినటువంటి సహాయాలను వాత్సల్యముతో, కనికరముతో చేయగలిగేటువంటిదిగా ఉండాలి. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చదువుతాం. భోజనము లేకుండా ఉండినప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి చెప్పినలా ఏమి ప్రయోజనము. ఎవరైనా ఆకలితో ఉండినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రియ దేవుని బిడ్డలారా, వారిని సమాధానముగా వెళ్ళమని చెప్పటము ఎలాంటి ప్రయోజనాన్ని ఇస్తుంది? వారి అవసరములు తీర్చకుండా, వారికి కావలసినవి ఇవ్వకుండా, వారికి కావలసినవి అందించకుండా, వారు ఉన్నటువంటి బాధకు స్పందన లేకుండా మీరు సమాధానముగా వెల్లుడి అన్నటువంటి వాటి ద్వారా ఎలా తృప్తి పడగలుగుతాడు? దీని ద్వారా ఎలా ప్రయోజనం కలుగుతుంది అనగా, స్వయముగా సహాయత గుణాన్ని మనలో ఆపాదించుకోవాలి. ఏమి చేయక సరే అని మాటతో చెప్పటము కాదు,
దానిని చేతులతో చేయగలిగేటువంటి వారముగా ఉండాలి. చలి కాచుకోవడానికి ఏమి ఇయ్యక, కప్పుకోవడానికి వస్త్రం ఇయ్యక, ఆకలైనప్పుడు అన్నము పెట్టక, ఏమి చేయక, నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడి ప్రయోజనకరమైనటువంటి సహాయము చేయకపోతే ఆ అవసరతలో ఉన్న బాధితునికి ఎటువంటి ప్రయోజనము కలుగుతుంది? కాబట్టి చూసే వారముగా కాకుండా, చెప్పే వారముగా కాకుండా, చేసే వారముగా మనం ఉండగలగాలి. అందుకే ఈ కరుణ కార్యాచరణలో ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. మంచి సమరేడు ఖర్చు పెట్టాడు, తన దగ్గర ఉన్నది తీసి ఇచ్చాడు. మనం ఎంతవరకు దేవుడు అనుగ్రహించిన దానిలో ఈ సహాయాన్ని మనం చేయగలుగుతాం? ఈ కార్యాంత సేవ నిమిత్తమై కార్యాచరణలో, ఈ వాత్సల్యతలో మనము ఇవ్వగలిగేటువంటి వారముగా ఉంటాం. దేవుడు కొందరికి సమృద్ధిగా ఇస్తాడు, కానీ ఇతరులకు ఇచ్చే సమృద్ధిత హృదయం వారికి ఉండదు. కారణం ఏంటి? కరుణ వాత్సల్యత లేకపోవటమే. వారిలో స్పందించే హృదయం లేనటువంటిది. ఎదుటివాని బాధను, ఎదుటివాని ఆకలిని, ఎదుటివాని రోదనను, ఎదుటివాని అవసరతను గుర్తించకపోతే, స్పందించకపోతే ఇది దేవుడు మనలో పొందుపరిచినటువంటి లక్షణము కాదు. దేవుడు ఇచ్చిన దానిని ఇతరుల అవసర నిమిత్తమై, సహాయ నిమిత్తమై, ఆదరణ నిమిత్తమై ఇచ్చినప్పుడు అది ఆశీర్వాదకరంగా మనకు మంచబడుతుంది. ప్రార్థనకు రావటం, ఆరాధనలో పాల్పొప్పులు పొందుకోవటం, ఆరాధనలో దేవుని ఆరాధించి వెళ్ళిపోవటము కాదు. దేవుని ఆరాధన చేసినటువంటి మనము దేవుని స్వభావం ఏంటో తెలుసుకోగలిగేటువంటి వారముగా ఉండాలి. దేవుని ఆ స్వభావమును మనలో పరిపూర్ణం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. కార్యాచరణలోనికి తీసుకురాగలిగేటువంటి వారముగా మనం ఉండాలి. ఇందును బట్టి ఈరోజు మనము చదవబడినటువంటి 4 వేల పాఠాల సారాంశం మనకు నేర్పుతుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు మనం చదువుకొని ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 55, 56 అధ్యాయాలు బబులోను చెరలోని తిరిగి వచ్చిన ప్రజలను ఉద్దేశించి చెప్పబడినటువంటివి. వీరు దేశానికి తిరిగి వచ్చిన వారి హృదయాలు దేవుని వైపు పూర్తిగా తిరగలేదు. ఉపవాసాలు చేస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు, ఆరాధనలు చేస్తూ ఉన్నారు, అన్ని రకములుగా చేస్తూ ఉన్నారు. కానీ వారు న్యాయమును విస్మరించారు, న్యాయమును విస్మరించారు. అందుకే దేవుడు యెషయా ద్వారా నిజమైన ఆరాధనగా కేవలం ఆచారాలు కాదు, కనికరము, న్యాయము, సేవతో కూడిన జీవితము అని బోధిస్తూ ఉన్నాడు. వారు చేయించినటువంటి పనులన్నీ కూడా అక్కడ బాగున్నాయి. ఆరాధన వరకు ఉపవాసం ఉంటా ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వారు న్యాయమును కనుగొనలేకపోతా ఉన్నారు. ఇక్కడ ప్రజలు చేస్తున్నటువంటి ఉపవాసం, దేవుని వెతుకుతూ ఉన్నారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీ ఆరాధన మీ జీవితంలో మార్పును తీసుకొని వచ్చిందా? మీ ఆరాధన మీ జీవితంలో మార్పును తీసుకొని వచ్చిందా? ప్రియ దేవుని బిడ్డలారా, 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దుర్మార్గుల కట్టిన కట్లు విప్పుటయు, కాడిపోయు మోకులు తీయుటకు ఇటుయు, బాధింపబడు వారిని విడిపించుటయు, ప్రతి కాడిని. దేవుడు ఒక గొప్ప సత్యాన్ని ఇందులో తెలియజేస్తా ఉన్నాడు. ఒక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు.
హింసించబడుతున్నా, పీడించబడుతున్నా, బందీలుగా ఉంటున్నటువంటి వారందరికీ న్యాయము చేయగలిగేటువంటి వారముగా మనం ఉండాలి. మనం ఆదివారం ఆలయానికి వస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, ఇదే ప్రాముఖ్యత సంతరిస్తూ వెళ్తూ ఉన్నాము. కానీ దేవుడు అడుగుతా ఉన్నాడు, నీ ఆరాధన తరువాత నీవు ఏమి చేస్తూ ఉన్నావు? నీ ఆరాధన నీకు ఏమి నేర్పుతా ఉంది? జీవితంలో ఏ మార్పును తీసుకొచ్చింది? రెండవదిగా నీ ఆరాధన తర్వాత నీవు ఏమి చేస్తూ ఉన్నావు? నీ ప్రార్థన తర్వాత నీవు ఏమి చేస్తూ ఉన్నావు? ఆకలి వారికి ఆకలి తీర్చగలుగుతా ఉన్నావా? బాధపడుతున్నటువంటి వారి బాధను తీరుస్తా ఉన్నావా? అవసరంలో ఉన్నవాని అవసరతను తీర్చగలుగుతా ఉన్నావా? ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 58వ అధ్యాయం తెలియజేస్తూ ఉంది, నిజమైన ఆధ్యాత్మికత అనేది కేవలం దేవుని వైపు చేతులు చాపటము కాదు, కానీ అవసరమైనప్పుడు మనిషి వైపు చేతులు చాపటము. అనగా దేవుడు నేర్పిస్తున్నటువంటి విధం ఇది. దేవుడే స్వయముగా మనకు తెలియపరుస్తున్నటువంటి క్రమం, చేయవలసినటువంటి పనులను, చేయవలసినటువంటి క్రియలను, ఈ లోకములో దేవుడు జరిగించిన కార్యములను పునికి పుచ్చుకుంటూ మనం కొనసాగించాలన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ అధ్యాయంలో మరి చదవబడినటువంటి లేఖనంలో 3 విషయాలను మనం చూడగలుగుతాం. కరుణకు మరి 3 లక్షణాలను ఇందులో చూడగలుగుతాం. మొదటిది ఏంటనగా బందీలను విప్పాలి, విడిపించాలి. మన సమాజంలో అనేక మంది, ఎంతో మంది ఎన్నో రకాలైన వేదనలకు గురవుతా ఉన్నారు. పేదరికం, అన్యాయానికి గురవుతా ఉన్నారు, వివక్షతకు గురవుతా ఉన్నారు, మరి దోపిడీకి గురవుతా ఉన్నారు, అణచివేతకు గురవుతా ఉన్నారు. కానీ నా మిషన్ మనకు గుర్తు చేస్తూ ఉంది ఏంటి అనగా, వీటన్నిటినీ మనము సక్రపరిచేటువంటి వారముగా ఉండాలి. వీటన్నిటినీ మనము కార్యనిర్వహణలోనికి తీసుకురాగలిగేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా దైవ కార్యార్థ సేవ. ఈ సేవను కార్యాచరణలో మనం తీసుకురాగలిగితే మనము దేవుని కనికరము ద్వారా నడిపించబడేటువంటి వారముగా మనం ఉండగలుగుతామన్నటువంటి సత్యాన్ని ఇందులో తెలియజేస్తూ ఉంది. రెండవదిగా అణిచివేయబడిన వారిని విడిపించాలి. దేవుని హృదయం ఎప్పుడూ కూడా బలహీనుల పక్షాన నిలబడతా ఉంది. నేడు దేవుడు అడుగుతా ఉన్నాడు, ఎవరి పక్షాన నీవు నిలబడ్డావు? ఎవరి పక్షాన నువ్వు ఉంటా ఉన్నావు? దేవుడే సమాధానం చెప్తా ఉన్నాడు, బలహీనుల పక్షాన నిలబడమని చెప్తా ఉన్నాడు. అణిచివేయబడిన వారి ప్రియ దేవుని బిడ్డలారా, మరి వితంతువులైతేనేమి, పేదలైతేనేమి, అనేక రీతులుగా తమ జీవితాల్లో సర్వము కోల్పోయినటువంటి వారైతేనేమి, మనుషుల చేత తిరస్కరించబడుతున్నటువంటి వారైతేనేమి, సమాజంలో త్రోసిపుచ్చబడుతున్నటువంటి వారైతేనేమి, నెట్టివేయబడుతున్నటువంటి వారైతేనేమి, వారందరినీ కూడా విమోచించేటువంటి వారముగా, మన కనికర హృదయముతో స్పందించేటువంటి వారముగా, వారి పట్ల కార్యనిర్వహణను చేయగలిగేటువంటి వారముగా మనం ఉండగలిగారు. మూడవదిగా ఆకలి కొనిన వారితో ఆహారం పంచుకోవాలి. ఎంతమందిని ఈ రీతిగా మనం చేయగలుగుతా ఉన్నాం? ఇక్కడ వారి గురించి ప్రార్థన చేస్తాం. చేసిన ప్రార్థన ద్వారా వారి ఆకలి తీరగలుగుతారు. వారికి సహాయం, ప్రార్థనతో పాటు సహాయం చేయగలిగేటువంటి వారముగా ఉంటారు. ప్రార్థనతో పాటు వారి ఆకలి తీర్చగలిగేటువంటి వారముగా ఉండాలి. అప్పుడే దేవుని కరుణను వారిలో ప్రతిబింబ చేయగలుగుతాం. దేవుని కరుణను మనము ప్రత్యక్షపరచగలుగుతాం. దేవుని కరుణ ఏంటో వారి ఎడల చూపించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కంపాషన్ అనగా ఐ సీ యువర్ హంగర్. రెండవదిగా ఐ ఫీల్ యువర్ పెయిన్. మూడవదిగా ఐ షేర్ వాట్ ఐ హ్యావ్. ఏదైతే ఉందో నేను చేయగలుగుతాను. అందుకే
కీర్తన మనం చదవబడినటువంటి ఉత్తర పత్తిత్తర పాఠ్యభాగంలో 22వ కీర్తనలో దేవుని న్యాయం కోసం నిలబడే మిషన్. ఇక్కడ చాలా చక్కని మాటలను మనం చూడగలుగుతా ఉన్నాం. ఇక్కడ దేవుడు న్యాయాధిపతులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. రాయబడినటువంటి వచన భాగములలో ఇది కంపాషన్ ఇన్ యాక్షన్ యొక్క రెండవ పరిణామము. కంపాషన్ ఇన్ యాక్షన్ యొక్క రెండవ పరిమాణము. ప్రియ దేవుని బిడ్డలారా, కరుణ ప్లస్ న్యాయం కేవలం సహాయం మాత్రమే కాదు, కానీ ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వటము, మరి అదే రీతిగా దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వారి సహాయ నిమిత్తము వారికి న్యాయము తీర్చగలిగేటువంటి వారముగా ఉండాలి. మనం ఆలోచన చేయవలసింది ఏంటి అనగా, ఇక్కడ న్యాయము అంటే ఎందుకు అతడు ఆకలితో ఉన్నాడు. రెండవది, ఎవరైనా చదువుకోమని పుస్తకం ఇస్తాం, ఇచ్చిన పుస్తకమును బట్టి మరి ఎందుకు ముందు చదవలేనటువంటి స్థితిలో ఉన్నాడో ఆలోచన చేయాలి. ఇదే న్యాయము చేయడం అంటే మనం చేసే ఆలోచన ద్వారా, మనం చేసే ఈ ఆలోచన కార్యాచరణలో తీసుకొస్తుంది సహాయాన్ని తీసుకొచ్చినప్పుడు మనం చేసే సహాయం ద్వారా వారికి న్యాయమును అక్కడ మనం చూడగలుగుతాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి 82వ కీర్తనలో మనం చూడగలిగితే 2వ వచనములో, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతము చూపుదురు, పేదలను తల్లిలను లేని వారిని న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులకు నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. దేవుని మాటలు స్పష్టం చేస్తాము. న్యాయము చేయమంటా ఉన్నాడు దేవుడు. పక్షపాతం ఉండకూడదంటా ఉన్నాడు దేవుడు. దేవుని యొక్క మాటలను గమనిస్తే ఇక్కడ అన్ని కూడా చెప్తూ ఉన్నాడు. అన్యాయంగా తీర్పు నొందు వారి పక్షాన నిలబడి న్యాయము చేయగలిగేటువంటి వారముగా ఉండాలి. అన్యాయాలను అక్రమాలను ఎదుర్కొనగలిగేటువంటి వారముగా ఉండాలి. వారి పట్ల స్వాహృదయాన్ని కలిగేటువంటి వారముగా మనం ఉండాలి. ఇది దేవుని కనికర పరిపూర్ణ లక్షణం. దేవుని వివరాలు. అందుకే మనం చూస్తూ ఉన్నాం, ఏటి అనగా కేవలం సహాయం మాత్రమే కాదు, కానీ న్యాయాన్ని అడగాలి. ఈ రెండింటిని, సహాయము ప్లస్ న్యాయము ఏంటి అనగా ఇదే మిషన్, కంపాషన్. ఈ రెండు కంపాషన్. కరుణ ఒక గాయాన్ని కడుతుంది, కరుణ ఒకరి బాధను తీరుస్తుంది, కరుణ ఒకరి అవసరాన్ని తీరుస్తూ ఉంది. అందుకే దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఎవరి పక్షాన మీరు నిలబడతారు, ఎవరి పక్షాన మీరు ఉంటారు అంటే బలహీనుల పక్షాన మనము నిలబడగలిగేటువంటి వారు కావాలి. మనము చెప్పే మాట ద్వారా కాదు, కానీ చేసే చేత ద్వారా మనం చేయాలి. అందుకే దేవుని మాట ఉంటూ ఉన్నది. ఏంటి అంటే విశ్వాసం లేని క్రియలు ఎలాంటివి? ఏంటి అనగా క్రియ లేకపోతే అది వ్యర్థమైనటువంటిది. కేవలం మేము ప్రార్థిస్తాం, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అని కాదు, కానీ ప్రార్థిస్తూ సహాయం చేసే గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. అందుకే ఇక్కడ దేవుని మాటలో ఉన్నటువంటి మాట, అన్యాయముగా తీర్పు తీర్చకూడదు, అన్యాయముగా ఎవరిని పక్షపాతంతో చూడదు, కరుణ కలిగేటువంటి వారముగా ఉండాలి. నేటి క్రైస్తవ సమాజ లక్షణములలో ఎలాంటి లక్షణాలు మనం పొందుకొని ఉన్నాము? క్షుణ్ణంగా ఆలోచన చేయగలిగితే, స్వార్థం పెరిగినటువంటి తరుణంలో, ఈర్ష్య ద్వేషాలు రగులుతున్నటువంటి తరుణంలో, ఒకవేళ ఆనాడు మంచి సమరేయుడు కాబట్టి కనికరపడి అతన్ని హాస్పిటల్లో చేర్చి కావలసిన ఖర్చు ఇచ్చి వైద్యం చేయించాడు. ఒకవేళ నేటి సమాజ పరిస్థితులలో లేదా మన స్వాభావిక లక్షణాలలో మనం ఒకవేళ అలా చూస్తే, యాజకునిలాగా లేవినిలాగా
చూచి ఇంతేనా తగిలింది దెబ్బలు, ఇంకా తగలేదే, ఇంకా బాగా తగలాలే, ఆడికి చనిపోయింటే పోయేదే, కొట్టినోడు సరిగ్గా కొట్టలేదే కదా. ఇటువంటి ఆలోచన నేతృత్వంలో ఉంటూ ఉన్నాం. క్రైస్తవులమే, విశ్వాసులమే, దేవుని ఆరాధికులమే, దేవుని ప్రార్థన చేసేటువంటి వారమే. కానీ విశ్వాసం లేని క్రియ ఎందుకు పనికిరాదు? దేవుడు బిడ్డలారా, సహాయం చేయలేని చేతులు ఎప్పుడు ఆశీర్వదించబడలేదు. అందుకొరకే దేవుడు అంటూ ఉన్నాడు, న్యాయము తీర్చుడి. అన్యాయముగా ఉన్నప్పుడు దేవుని న్యాయంలో మనం ముందుకు వెళ్ళగలిగేటువంటి వారు. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రేమ వాత్సల్యతలను బట్టి, దేవుడు నిర్ణయించిన లేదా దేవుని హృదయ స్పందనైనటువంటి ఈ దైవ కార్యార్థ సేవలో, ఈ కార్యాచరణలో కరుణను చూపగలిగేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు కరుణ కలిగేటువంటి దేవుడు, మన దేవుడు దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు, మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆ దేవుని పిల్లలైనటువంటి మనము ఈ లక్షణాలను పొందుకొని నడవగలిగేటువంటి వారముగా ఉండాలి. అందుకే దేవుడు అన్యాయాన్ని సహించాడు, అణచివేతను సహించాడు. బందీలుగా ఉండేవారిని చూచి ఆయన విడిపించేటువంటి దేవునిగా ఉంటా ఉన్నాడు. ఆయన బాధపడిన వారిని చూసి వారి బాధను తీర్చే దేవునిగా ఉంటా ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచే దేవునిగా ఉంటా ఉన్నాడు. ప్రతిదీ కూడా దేవుడు కార్యాచరణలో వాత్సల్యతతో వాత్సల్యను చూపుతూ తన సేవను కొనసాగించాడు. ఆనాటి నుంచి నేటి వరకు తన కృప చేత దేవుడు బలపరుస్తూనే ఉన్నాడు. ఎక్కడా వివక్షత లేదు, ఎక్కడా ఎటువంటి భేదాలు లేవు. అందరి పట్ల దేవుడు తన కరుణను చూపుతూ ఉన్నాడు. కాబట్టి దైవాంశము ద్వారా ఈ లోకంలో మనమందరము కూడా సంఘముగా ఒక మిషన్ ఏర్పరిచేటువంటి పనిని, దైవ కార్యార్థ సేవను మనమందరం కూడా కార్యాచరణలో వాత్సల్యతతో ఇతరుల పట్ల స్పందించే హృదయాన్ని కలిగేటువంటి వారంగా మనం ఉన్నాం. దైవికమైనటువంటి నడిపింపులో దేవుడు మనకు అనుగ్రహించబడిన లేదా మనకి ఇవ్వబడినటువంటి ఈ బాధ్యతలో కొనసాగేటువంటి వారముగా మనం ఉండగలిగాం. చెప్పటము కాదు, చేయటము చాలా ప్రాముఖ్యం. ఎలా అని అంటే మనం చదవబడినటువంటి పత్రికా పాఠ్యభాగం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలను మనం చదువుకొని ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిపూర్ణంగా మనం చూడగలిగితే దేవుని ప్రేమ బయలుపరచబడతా ఉంది. దేవుని వ్యక్తిత్వం మన పట్ల ఎలాంటిదో బయలుపరచబడతా ఉంది. దేవుడు మన కొరకు చేసిన త్యాగం తెలియజేయబడతా ఉంది. అందుకే చూడండి 16వ వచనంలో, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిస్తున్నాము. ఎవరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు? మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎందు నిమిత్తం పెట్టాడు దేవుడు? ఆయన కనికరమే తన ప్రాణము పెట్టినంతగా మన ఎడల చూపబడతా ఉంది. ఆ కనికరం ఎట్టిదో, ఆయన ప్రేమ ఎట్టిదో ఆయన పెట్టిన ప్రాణమును బట్టి మనకు తెలియబడుతూ ఉన్నది. వదిలేస్తే వెళ్ళిపోయేటువంటి వారము, విడిచిపెడితే నాశనం అయిపోయేటటువంటి వారము, అంతమైపోయేటటువంటి వారము. కానీ లోక రక్షకునిగా, లోక రక్షణ నిమిత్తమై, దైవ కార్యార్థ సేవ నిమిత్తమై ఈ లోకములకు వచ్చిన క్రీస్తు ప్రభుల వారు సంపూర్ణముగా పాపము చేత బంధించబడి విమోచన లేని జీవితములో, పాపములో అణచివేయబడుతున్న మనలను తన ప్రాణమించుట ద్వారా, తన త్యాగం చేయటం ద్వారా దేవుడు విమోచించి ఉన్నాడు. ఇంటి ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఇందులో దేవుని ప్రేమ ఎంత స్పష్టమైనదో, ఎంత స్వచ్ఛమైనదో ఇందులో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం దైవ కార్యార్థ సేవలో దేవుడు చూపించిన ఈ ప్రేమను, ఈ కనికరమును ఒక
ఒకరి పట్ల ఒకరము కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. 17వ వచనంలో చూడండి, ఈ లోకపు జీవనోపాధి గలవాడైంది తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎదుట ఎంత మాత్రము కనికరము చూపు వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును. ఇతరులను చూచి వారి అవసరత వారి అవసరత తీర్చలేకపోతే, వారి అవసరతను గుర్తించలేకపోతే, వారికి ఉన్నటువంటి దానిలో నుంచి ఇవ్వకపోతే, అతను బాధపడుతున్నటువంటి విషయాన్ని చూచి స్పందించకపోతే దేవుని ప్రేమ ఎలాగో అతనిలో ఉంటుంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సత్యాన్ని బయలుపరుస్తావు. ఇది ఎలాంటిదంటే, దేవుని ప్రేమ నిలిచి ఉండాలి అంటే దేవుని వాక్య స్పష్టతలో చూస్తూ ఉన్నాం. నీ సహోదరుని లేమిని చూచి నువ్వు సహాయం చేయకపోవటం అనగా అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపకపోతే అది వ్యర్థము. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఆరాధన, నువ్వు పాడే పాట, నువ్వు వాయించే సంగీతము, నువ్వు చేసే ఉపవాస ప్రార్థన అన్నీ కూడా వ్యర్థమే. సహాయత కనికరము లేకుండా, నీవు చూడకుండా చూచి కూడా సహాయం చేయలేకపోతే దేవుని ప్రేమ మనలో లేదు. దేవుని ప్రేమ లేకపోతే దేవునితో మనం ఉండటం అసాధ్యం. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటిది, దేవుడు ప్రేమతో నింపాడు మనల్ని. ప్రేమతో దేవుడు మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎట్టితో చూపిస్తూ మనము కూడా అట్టి ప్రేమను కొనసాగించాలని దేవుడు ప్రేరేపిస్తాడు. ఇట్టి మాటలను మన హృదయంలో మనం నిలుపుకోవాలి, మన హృదయంలో ఫలింపజేసుకోవాలి. అందుకే సహాయం చేయడం అంటే నోటితో 4 మంచి మాటలు చెప్పడం కాదు, చేస్తాము ఏం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఖచ్చితమైన మాటలు 18వ వచనంలో చూస్తూ ఉన్నాం. చూడండి, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మాటతోనూ నోటితోనూ కాక, నోటి మాటలు ఏముంది, ఖర్చు లేనటువంటివి, ఎన్నైనా మాట్లాడతాం కదా. ఒకవేళ నోటి మాటకు ఖర్చు ఉంటే మాట్లాడతామా? మీరు మాట్లాడితే ఎంత ఖర్చు అవుతుందంటే, మనం కరెంట్ వాడుతూ ఉన్నాం, ఖర్చు అవుతూ ఉంది, చూసి వాడుకుంటాం కదా. మరి నోటి మాట కూడా ఖర్చు కాదు కాబట్టి ఎంతైనా మాట్లాడతాం. హద్దు లేని మాటలు ఎన్నైనా మాట్లాడతాం. ఆ మాటలోనే భరోసా ఇవ్వగలుగుతాం, ధైర్యం ఇవ్వగలుగుతాం, కానీ సహాయం మాత్రము చేయలేము. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నోటితోనూ నాలుకతోనూ కాదు క్రియతో చేయాలి అని దేవుడు తెలియజేస్తాడు. క్రియా రూపకములోనికి రావాలి, కార్యాచరణలోని నీ క్రియ ద్వారా కార్యాచరణ జరిగించాలి. ఇదే దైవకాంత సేవ, ఇదే మిషన్, దేవుడు ఏర్పరిచిన మిషన్. ఏంటి అనగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటిది, ఒక మార్గదర్శకమైనటువంటిది. ఏంటి అనగా మిషన్ అనగా సేవను కొనసాగించటం, సేవలో పరిపూర్ణతగా అందరికీ సహాయం చేయటం. అందుకొరకే మరి మిషనరీలను జ్ఞాపకం చేశారు దేవుని బిడ్డలారా. ఈ రకమైనటువంటి బాటలో మనం నడవగలిగేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి మనం కనికరము కలిగినటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారముగా, మరి త్యాగపూరితమైనటువంటి ప్రేమ క్రీస్తు ఏ రీతి అయితే మన ఎడల చూపించాడో, ఏ రీతిగా అయితే మన కొరకు ప్రాణం పెట్టాడో, ఆ రీతిగా ఆయన ప్రేమను ఈయన ఏ రీతిగా అయితే స్పష్టం చేస్తూ ఉన్నారో, ఆ రీతిగా మనము కూడా ఇతరుల కొరకు త్యాగము చేయగలిగేటువంటి వారము. ఈ త్యాగం క్రీస్తు ద్వారా మనం నేర్చుకోగలిగేటువంటి వారముగా ఉంటాయి. అందుకే క్రీస్తు ప్రభుల వారు మనం చదవబడినటువంటి మత్తయి సువార్త 9వ అధ్యాయం 35 నుంచి 38 వచనాలు మనం గమనించగలిగితే ఇక్కడ పరిపూర్ణమైనటువంటి క్రీస్తు మాటలను మనం అర్థం చేసుకోగలుగుతాం. యేసు క్రీస్తు ప్రభుల వారు తన యొక్క పరిచయ నిమిత్తం ఆయన జరిగిస్తున్నటువంటి కార్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగంలో క్రీస్తు చూశాడు, కనికరపడ్డాడు,
ప్రార్థించాడు, పంపించాడు. ఇక్కడ దేవుడు బోధిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఆయన కనికరాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా 4 పదాలు మనం చూడగలుగుతాం. ఒకటి దేవుడు చూడటం, రెండవది కనికరము చూపటం, మూడవది ప్రార్థించటం, నాలుగవది పంపించటం. వీటన్నిటినీ దేవుడు చూచాడు. మన చుట్టూ ఉన్న ప్రజలను మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు జనసందోహంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధను దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు చూశాడు. కాబట్టి ఈరోజు మనము చూడాలి ప్రియ దేవుని బిడ్డలారా. పేదరికాన్ని చూడాలి, ఆకలిని చూడాలి, బాధలో ఉన్నటువంటి వారిని చూడాలి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని చూడాలి, అన్యాయానికి గురవుతున్నటువంటి వారిని చూడాలి. అందుకే దేవుని యొక్క కనికరం ఎలాంటిదంటే క్రీస్తు చూచి వెళ్ళిపోలేదు, దాని ఆయన హృదయము కదిలింది, అక్కడ ఆయన హృదయము స్పందించింది. మరి ఇదే కంపాషన్. బాధను చూడటం కళ్ళకు పని, బాధను అనుభవించడం హృదయముకు పని, బాధను తగ్గించడం చేతులకు పని. ఈ 3 దేవుడు చేశాడు. బాధను చూచాడు, దేవుడు హృదయం స్పందించాడు, దేవుడు చేశాడు. ఈ 3 ఇందులో మనం చూస్తూ ఉన్నాం. 38వ వచనాన్ని గమనిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని శిష్యులతో చెప్పాడు. ప్రార్థించమన్నాడు దేవుడు. మరి మిషన్కు ప్రార్థన అవసరం, మిషన్ కొనసాగింపు, మిషన్ నడిపింపుకు ప్రార్థన అవసరం. కాబట్టి కనికరం కలిగినటువంటి వారమై కొనసాగించబడటం అనగా దేవుని కార్యార్థ సేవ జరిగించుటకు దేవుడు పంపుటకు ప్రార్థించమంటా ఉన్నాడు. దేవుడు పంపించడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే పంట విస్తారముగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ పనిని సంపూర్ణం చేయాలి అంటే దేవుడు పంపుతున్నాడు కనుక వెళ్ళగలిగేటువంటి వారుగా ఉండాలి. పంపుతున్నటువంటి దేవుని బట్టి మనము దేవుని దైవ కార్య సేవ నిమిత్తమై మనం వెళ్ళగలిగేటువంటి వారముగా ఉండాలి. వెళ్ళటం మాత్రమే కాదు, దేవునిలాగా చూడాలి, వినాలి, కార్యము జరిగించాలి. దేవునిలాగా చూడాలి, అర్థం చేసుకోవాలి, చేతుల ద్వారా కార్యాన్ని చేయగలిగేటువంటి వారముగా ఉండాలి. అందుకే ప్రార్థిస్తూ దేవుని శిష్యులను దేవుడు మరి తన ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ దేవుడు పంపుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రేయర్ మస్ట్ లీడ్ టు మిషన్. ప్రార్థన మిషన్ను నడిపిస్తూ ఉంది. మరి ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే కృప ద్వారా మిషన్ను కొనసాగించేటువంటి వారుగా ఉండాలి. మిషన్ ఆరాధనలోనికి నడిపిస్తుంది. ఆరాధన ద్వారా మనల్ని ఆత్మీయంగా మలుస్తుంది. ఆత్మీయంగా మలిచేటువంటి మనలో దేవుని కనికరమును మరి ఉంచుతుంది. ఈ కనికరము ద్వారా ఇతరుల బాధలు చూసి స్పందించేటువంటి వారముగా ఉండాలి. ఏంటి మనకు ఇచ్చినటువంటి మోటో, మిషన్ మనకు తెలుపుతున్నటువంటిది ఏంటి? రేపు దేవుని దగ్గరికి వెళ్ళాక ఏ సమాధానాన్ని మనం చెప్పగలుగుతాం, ఏ సమాధానాన్ని మనం వినగలుగుతాం, ఏ సమాధానంతో దేవుని మనం పలకరించగలుగుతాం, ఎలా ఆయన ఎదుట నిలవగలుగుతాం? ఇవ్వబడినటువంటి దైవ కార్యార్థ సేవ చేయలేక, మరి ఇవ్వబడిన అవకాశంలో ఇతరులకు సహాయం చేయలేక, దేవుని ప్రేమను నిలవలేక ఎలా మనము దేవుని ఎదుట నిలబడగలుగుతాం? ఇందాక మనం అందరం పాడుకున్నాం కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 471వ సంగీతం. చాలా స్పష్టమైన అర్థభావం ఏంటి అనగా మిషన్ను ఉద్దేశించి మనము దేవుని సేవలో మనం వెళ్ళలేకపోతే రేపు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమి మనం చెప్పగలుగుతాం? అందుకే ఆ మాట ఏంటంటే చక్కగా ఆ మాట ఒకసారి అందరము పల్లవితో చెప్పం పాడుకున్నాం. ఎదుట Oh
ఆత్మనైనా నేను రక్షింపగా యేసువా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపగా యేసువా, ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. దేవుడి బిడ్డలారా, ఒట్టి చేతులతో దేవుడు నిర్వహించమన్న అప్పగించబడిన ఏది మనం చేయలేదు. నిర్దాక్ష్యం ఏమీ చేయలేని స్థితిలో దేవుడి ఎదుట ఎలా మనం ఉండాలి? మన కార్యార్థ సేవ ఇతరుల వెలుగుతో నింపాలి. మన కార్యార్థ సేవ, దైవ కార్యార్థ సేవ ఇతరులు వెలిగించేదిగా ఉండాలి. మనం చూపించే కరుణ వాత్సల్యత దేవుని ప్రేమను ప్రతిబింబింపజేసేలాగా ఉండాలి. దేవుని దగ్గరికి వారిని సమీపింపజేసేదిగా ఉండాలి. కాబట్టి క్రైస్తవ విశ్వాస బిడ్డలుగా మన జీవితంలో దేవునిలో బలపడుతూ ఆయన అనుగ్రహించినటువంటి ఈ మిషన్, సంఘములుగా కొనసాగించబడుతున్నటువంటి ఈ మిషన్లో దైవ కార్యార్థ సేవ, ఈ కార్యాచరణలో దేవుని వాత్సల్యతను కనుక దేవుని వాత్సల్యతను మనం పరిపూర్ణం చేస్తూ కనపరుస్తూ ముందుకు సాగలిగేటువంటి వారుగా ఉండాలి. అటువంటి సేవలో మన సంఘము కూడా ఉంటూ మరి దేవుడు ఏర్పరిచినటువంటి బాధ్యతలలో బృహత్పరంగా స్వీకరిస్తూ దేవునికి మహిమకరంగా జీవించే గొప్ప ధన్యత దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి దేవుడు అనుగ్రహించి దీవించుగాక.